మనసు మాట వినదు ఎపిసోడ్ 20. షణ్ముఖ్ బయటికి వెళ్లి ఇంకా తిరిగి రాలేదని తనకు తెలియకుండానే వెయిట్ చేస్తూ నిద్రలోకి జారుకుంది సహస్ర. ఈలోపు సడన్ గా రూమ్ లోకి ఎవరో వచ్చారు. అతను ఎవరో అర్థం కాక అయోమయంగా చూస్తున్న సహస్రను తన దగ్గరికి లాక్కొని ఐ లవ్ యూ సహస్ర అన్నాడు ఆ వ్యక్తి. అతన్ని వెంటనే గుర్తుపట్టి, షణ్ముఖ్ ఏం చేస్తున్నావు నువ్వు? నాకు దూరంగా ఉండమని ఆల్రెడీ చెప్పాను కదా, ఎందుకు మీదకి వస్తున్నావు అని కోపంగా అడిగింది సహస్ర. నిన్ను ప్రేమిస్తున్నాను సహస్ర, నువ్వు లేకుండా నేను ఉండలేను, ఐ లవ్ యూ అంటూ ఎమోషనల్గా చెప్తూ ఆమెను ఆర్తిగా హక్ చేసుకున్నాడు షణ్ముఖ్. ఆ మాటలు విని సహస్ర షాక్ అయిపోయింది. తెలియకుండానే అతని చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకుంది. సడన్గా అతని భుజంపై నీటి తడి తెలియడంతో కంగారుగా షణ్ముఖ్ మొహాన్ని పట్టుకొని చూసింది సహస్ర. అతని కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం చూసి, ఏమైంది షణ్ముఖ్, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని బాధగా అడిగింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇన్నాళ్ళు నాకు ఇదంతా తెలియదు కానీ ఐ లవ్ యూ అని చెప్తూ ఎంతో ప్రేమగా సహస్ర మొహాన్ని ముద్దులతో నింపేశాడు షణ్ముఖ్. అతని కళ్ళలో ఎర్రదనం సహస్రకు తెలుస్తూనే ఉంది. దాన్ని చూస్తూ అతని చెంపను నిమిరింది సహస్ర. ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఇది భయం వల్లనో ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నేను నిజమే చెప్తున్నాను. నేను చూసిన ప్రతిసారి నేను నీకు అట్రాక్ట్ అయిపోతున్నాను. నువ్వు దూరం వెళితే నా మనసు బాధపడుతుంది. ఈ ఫీలింగ్స్ అన్నిటికీ కారణం ప్రేమ అయితే ఐ లవ్ యూ అంటూ సహస్ర మొహం అంతా ముద్దులు పెట్టాడు షణ్ముఖ్. అతన్ని గట్టిగా హక్ చేసుకొని ఆ ముద్దులను ఆస్వాదించసాగింది సహస్ర. మెల్లిగా షణ్ముఖ్ ఆమె పెదవుల వైపుకు వెళ్ళి వాటిని ఆర్తిగా అందుకున్నాడు. ఇంతకు ముందులా కాకుండా ఈసారి సహస్ర అతని ముద్దును ఆహ్వానించింది. ఇద్దరూ ఆ ముద్దుతో హద్దులు చెరిపేస్తూ ప్రేమ లోకాల విహారాల కోసం సిద్ధమయ్యారు. ఎంతో ప్రేమగా ఒకరినొకరు సొంతం చేసుకున్నారు. బయట నుంచి పక్షుల కిలకిలలు వినిపిస్తుంటే బద్ధకంగా కళ్ళు తెరిచింది సహస్ర. పక్కన షణ్ముఖ్ లేకపోవడంతో, ఇదేంటి నైట్ జరిగిందంతా అబద్ధమా, నేను కలగన్నానా, అంతా ప్రేమగా దగ్గరయ్యాడు, నాకు ప్రపోజ్ చేశాడు అనుకుంటూ తన ఒళ్ళంతా ఎర్రని ప్రేమ గుర్తులను చూసుకొని నిజమని నమ్మింది సహస్ర. అంటే ఇప్పుడు షణ్ముఖ్ పూర్తిగా నాకే సొంతం, ఆ క్రాంతికి బ్రేకప్ చెప్పేస్తాడు కదా, వాళ్ళ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిపోతుంది, మా పెళ్లి కాంటాక్ట్ కూడా క్యాన్సిల్ అయిపోయి నేను పర్మనెంట్గా మిస్సెస్ సహస్ర షణ్ముఖ్ అవుతాను అని ఎంతో సంతోషంగా అనుకుంది సహస్ర. అదే ఉత్సాహంతో వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి షణ్ముఖ్ గురించి ఆలోచిస్తూ కిందికి వెళ్ళింది. అక్కడ చరణ్ సుశీలలు ఉండడంతో, షణ్ముఖ్ ఎక్కడికి వెళ్ళాడత్తమ్మా అని అడిగింది. తెలీదమ్మా, పొద్దున్నే ఆఫీస్ వర్క్ మీద వెళ్ళిపోయాడేమో అంది సుశీల. వాళ్ళతో మాట్లాడి టిఫిన్ చేసి తన క్లినిక్కి బయలుదేరింది సహస్ర. ఆ రోజంతా ఆమె మూడ్ చాలా ఉత్సాహంగా ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి తన డ్యూటీ అయిపోవడంతో అక్కడి నుండి బయటికి వచ్చేసింది. సరిగ్గా అప్పుడే తన ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఏమై ఉంటుందా అని చూసుకున్న సహస్ర ఆనందానికి అవధులు లేవు. సంతోషంగా ఫోన్ లోపల పెట్టుకొని, ఇవాళ అన్నీ మంచి మంచి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, తెల్లవారకుండానే షణ్ముఖ్ వచ్చి ప్రపోజ్ చేశాడు, ఇప్పుడు శాలరీ క్రెడిట్ అయింది, ఇక నుంచి అమ్మను చాలా బాగా చూసుకోవాలి అని తనలో తానే అనుకుంటూ సంతోషంగా ముందుకు వెళ్ళింది సహస్ర. తను ఎంతో కాలంగా కొనాలనుకున్న డ్రెస్ను గుర్తుకొచ్చి ఒక షాప్లోకి వెళ్ళింది. అక్కడున్న సేల్స్ గర్ల్ ఆమెను గుర్తుపట్టి, హాయ్ అక్క, మళ్ళీ ఆ డ్రెస్ కోసమే వచ్చావా అని నవ్వుతూ పలకరించింది. హాయ్, అవును, కానీ ఈసారి ట్రయల్ కాదు కొనే వెళ్తాను అని నవ్వుతూ అంది సహస్ర. ఆ డ్రెస్ ఒక్క పీసే మిగిలింది, ఇవాళ దాన్ని సేల్కి కూడా పెట్టారు, లక్కీగా వచ్చావు కాబట్టి అది నీకే దొరుకుతుంది అని నవ్వుతూ ఆ డ్రెస్ను ప్యాక్ చేయడానికి తీసుకువెళ్ళింది సేల్స్ గర్ల్. ఈలోపే, హే, ఈ డ్రెస్ ఏదో చాలా బాగుంది, ఇది నాకు కావాలి అంటూ ఒక అమ్మాయి గొంతు వినిపించింది. అది విన్న వెంటనే గుర్తుపట్టి వెనక్కి తిరిగి, ఈ డ్రెస్ని నేను ఆల్రెడీ తీసుకున్నాను క్రాంతి అని చెప్తూ వెనక వస్తున్న వ్యక్తిని చూసి ఆగిపోయింది సహస్ర. కానీ క్రాంతి మాత్రం సేల్స్ గర్ల్ చేతిలో ఉన్న డ్రెస్ లాక్కొని, తను నాకు అక్క అవుతుంది, ఇద్దరిలో ఎవరు కొంటే ఏంటిలే, మేము తీసుకుంటాం అని నవ్వుతూ అంది. ఆమెను చూసి, అమ్మో, ఈ అమ్మాయి పెద్ద జాదూలా ఉంది, ఇక్కడే ఉంటే నేను బుక్ అవుతాను అనుకుంటూ ఆ సేల్స్ గర్ల్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సహస్ర మాత్రం షణ్ముఖ్ వైపు చూస్తూనే ఉంది.
ఆమె కళ్ళల్లో వేల ప్రశ్నలు. నిన్న నైట్ తను నాతో అంత ప్రేమగా స్పెండ్ చేశాడు కదా, ఇప్పుడు క్రాంతితో ఎందుకున్నాడు? అంటే నా మీద ప్రేమ లేదా? అదంతా అబద్ధమా? మరి ఐ లవ్ యూ చెప్పాడు కదా, నాకు అందులో నిజాయితీ కనిపించింది అని మనసులో అనుకుంటూ అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఆ మొహం మీద చిటికి వేసి, హలో సహస్ర, ఏం చేస్తున్నావు నువ్వు? నా బాయ్ ఫ్రెండ్ వైపు ఎందుకలా గుడ్లపరిచి చూస్తున్నావు అని కోపంగా అడిగింది క్రాంతి. ఆమె మాటలకు కూడా సహస్ర కళ్ళు తిప్పలేదు. ఆమెను చూసి, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని షణ్ముఖ్ చేతిని గట్టిగా చుట్టుకొని అంది క్రాంతి. అది గమనించి క్రాంతి వైపు చూసి మొహం చిట్లించి, నువ్వు ప్రెగ్నెంట్ అయితే నేనేం చేయాలి? ఊరంతా స్వీట్స్ పంచిపెట్టమంటావా అని అసహనంగా అడిగింది సహస్ర. అదేం కాదు, నా కడుపులో ఉన్న బేబీకి కారణం నా సిద్ధునే. త్వరలో నేను పెళ్లి చేసుకుంటున్నాం, లైఫ్ అంతా హ్యాపీగా కలిసి ఉంటాం అంది క్రాంతి. ఆ మాట విని సహస్ర షాక్ అయిపోయింది. అదంతా నిజమా అన్నట్టు షణ్ముఖ్ వైపు చూస్తే అతను తనని బాధగా చూస్తున్నాడు. ఓ అని పైకంటూ, అంతేలే, మొన్న హోటల్ రూమ్లో సీన్ చూస్తే ఆ విషయం ఎవరికైనా అర్థమవుతుంది అని మనసులో అనుకుంది సహస్ర. ఇప్పుడు దాని ఫలితమే క్రాంతి కడుపులో బేబీ అని అర్థం చేసుకొని, ఈ విషయం ఏదో నిన్న నైట్ కన్నా ముందే తెలుసుంటే ఇంత బాధపడేదాన్ని కాదు కదా అని సహస్ర మనసు బాధగా మూలిగింది. అటు క్రాంతి కూడా వాళ్ళని అలా చూసి, నాకు మీ ఇద్దరి గురించి నిజం తెలుసని మీకు తెలియదు కదా, మిమ్మల్ని ఎప్పటికీ కలవనివ్వను, ముఖ్యంగా ఈ సహస్రకు మాత్రం మంచి లైఫ్ ఉండడానికి వీల్లేదు అని మనసులో రాక్షసంగా అనుకుంది. సహస్ర ఏదో డిసైడ్ అయినట్టు షణ్ముఖ్ వైపు చూసి, కంగ్రాట్స్ మిస్టర్ సిద్ధార్థ్, ఒకవేళ మీకు వైఫ్ ఉండి ఇలా క్రాంతితో ఎంగేజ్మెంట్ అయితే అప్పుడు మీరు మీ వైఫ్ని ఎంచుకుంటారా లేదంటే క్రాంతిని పెళ్లి చేసుకుంటారా అని అడిగింది సహస్ర. అది విని షాక్ అయి, ఇదేంటి ఇంత స్ట్రైట్గా అడిగేసింది అని మనసులో షాకింగ్గా అనుకుంటూ షణ్ముఖ్ ఏం చెప్తాడని టెన్షన్గా చూసింది క్రాంతి. సహస్ర వైపు చూటిగా చూస్తూ, క్రాంతి నా లైఫ్ను సేవ్ చేసింది కాబట్టి, పైగా ఇప్పుడు తన కడుపులో ఉన్నది నా బిడ్డ కాబట్టి నేను తననే చూస్ చేసుకుంటాను అని చెప్పాడు షణ్ముఖ్. ఆ మాట విని సహస్ర మనసు ముక్కలైపోయింది. ఓకే, అర్థమైంది, మీకు మీ క్రాంతి అండ్ బేబీకి కంగ్రాట్స్ మిస్టర్ సిద్ధార్థ్, గుడ్ బై అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సహస్ర. ఆమెను చూసి, అక్క అక్క, మీ డ్రెస్ తీసుకువెళ్ళడం లేదు, 3 months నుంచి ఇష్టంగా వెయిట్ చేశావు కదా అని బాధగా అంది సేల్స్ గర్ల్. ఇట్స్ ఓకే, ఇప్పుడు నాకు అది అవసరం లేదు, ఎలానో నా చెల్లి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా, తనకు నేను ఇచ్చే గిఫ్ట్ అది అని వాళ్ళను కోపంగా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది సహస్ర. ఆ మాటలు విని షణ్ముఖ్కి చాలా బాధగా అనిపించింది. వెళ్తున్న ఆమెను అలానే చూస్తూ ఉండిపోయాడు. అటు సహస్ర మనసంతా భారం అయిపోయింది. ఆమె గుండెల్లో ఉన్న బాధ కళ్ళల్లో నీళ్లుగా వచ్చేస్తుంటే వాటిని అంచుకుంటూ ముందుకు వెళ్ళింది. ఈలోపే ఆమెను 2 బలమైన చేతులు పడిపోకుండా పట్టుకున్నాయి. ఆ స్పర్శ గుర్తుపట్టి కళ్ళు తెరిచిన సహస్రకు ఎదురుగా తననే కంగారుగా చూస్తూ, సహస్ర, ఆర్ యు ఓకే అని అడుగుతూ కనిపించాడు షణ్ముఖ్. అతన్ని విసురుగా నెడుతూ, ఏంటి సిద్ధార్థ్ గారు ఇది, మీరు క్రాంతితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, అయినా సరే నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీ పెళ్లి విషయం, బేబీ విషయం దృష్టిలో పెట్టుకొని ప్రవర్తిస్తే మంచిది అని కోపంగా అంది సహస్ర. కానీ ఆమెను వదలకుండా, నీకు చాలా పెద్ద దెబ్బ తగిలింది, త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పదా అని కంగారుగా అన్నాడు షణ్ముఖ్. నా గురించి నేను చూసుకోగలను, మీరు నన్ను వదలండి అని అంత బలంగా ఉన్న షణ్ముఖ్ను తోయలేక అసహనంగా అంది సహస్ర. వాళ్ళిద్దరి గొడవ చూసి షణ్ముఖ్ను విసురుగా వెనక్కి లాగి, సిద్ధు, ఇక చాలు, తను వెళ్తానంటుంది కదా, నువ్వెందుకు ఫోర్స్ చేస్తున్నావు అని కోపంగా వచ్చింది క్రాంతి. సడన్గా ఆమె ఇలా వస్తుందని షణ్ముఖ్ కానీ సహస్ర కానీ ఊహించలేదు. క్రాంతి లాగిన దాటికి షణ్ముఖ్ వచ్చేశాడు, కానీ సహస్ర మాత్రం కింద పడిపోబోయింది. ఆమెను వెనకే ఉన్న సేల్స్ గర్ల్ పట్టుకొని ఆపింది. ఈలోపే అక్కడికి వస్తూ, అయ్యో సహస్ర, ఏమైంది నీకు, మొహం అంతా బ్లడ్ ఏంటి అని ఎదురుగా తన వైపే వస్తూ కనిపించాడు సుశాంత్. అతన్ని చూసిన తర్వాత అప్పటి వరకు దాచుకున్న బాధ ఒక్కసారిగా బయటకు వచ్చి ఏమీ మాట్లాడలేకపోయింది సహస్ర. సుశాంత్, హాస్పిటల్కి తీసుకువెళ్ళడం బెటర్ ఏమో అని చెప్పాడు షణ్ముఖ్. డోంట్ వరీ అన్న అని పిలవబోతూ క్రాంతిని చూసి ఆగిపోయాడు సుశాంత్. అది గమనించి, నాకు నిజం తెలియదనుకొని ఒకళ్ళని మించి ఒకళ్ళు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారో అని మనసులో అనుకుంది క్రాంతి. ఇంతలో, మిస్టర్ సిద్ధార్థ్, నేను కూడా డాక్టర్నే,
అంటూ సహస్రకు ట్రీట్ చేశాడు సుశాంత్. ఆమె ముక్కు బ్లీడింగ్ అవుతుంటే తల పైకెత్తి కాసేపు అలానే ఉండమని చెప్పి బ్లీడింగ్ తగ్గాక ఆమె చేయి పట్టుకొని బయటికి వెళ్ళాడు సుశాంత్. వాళ్ళ ఇద్దరిని అలా చూసి షణ్ముఖ్ చేయి బిగుసుకుంది. అతన్ని అలా చూసి ఆ సహస్ర గురించి ఎక్కువ ఆలోచించక సిద్ధు, తనకు కాలేజీలోనే లెక్కలేనంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళలో ఈ సుశాంత్ కూడా ఒకడు. మీకు విషయం తెలుసా, సహస్రకు సుశాంత్ ప్రపోజ్ చేశాడు, కానీ అప్పటికే తను లోకేష్తో రిలేషన్లో ఉందని వదిలేశాడు. అప్పటికే లోకేష్తో సహస్ర చాలా దూరం వెళ్ళిపోయింది అని చెప్పింది క్రాంతి. ఆ మాటలు విని కోపంగా వాళ్ళ వైపే చూశాడు షణ్ముఖ్. అతన్ని చూస్తూ నాకు ఇంకో డౌట్ కూడా ఉంది. కొన్నాళ్ళ క్రితం సుశాంత్ ఇక్కడికి వచ్చాడు, తనని కలవడానికి సహస్ర కూడా వెళ్ళింది, కానీ ఆ రోజు అంతా ఇంటికి రాలేదు. నాకు తెలిసి దాని కడుపులో ఉన్న బేబీ సుశాంతే అనుకుంటా. అసలు ఆ సహస్రకు క్యారెక్టర్ అంటూ ఏదో అంటుంటే షటప్ అంటూ గట్టిగా వచ్చి క్రాంతి భుజం గట్టిగా పట్టుకొని, నీకు సహస్ర గురించి ఇంకొక మాట కూడా మాట్లాడే అధికారం లేదు, ఇదే నా లాస్ట్ వార్నింగ్ అంటూ గట్టిగా చెప్పి అక్కడి నుంచి కౌంటర్కి వెళ్ళి క్రాంతి చేతిలో నుంచి డ్రెస్ లాక్కొని ఇది ప్యాక్ చేయండి అని చెప్పాడు షణ్ముఖ్. అయ్యో సిద్ధు, నాకు అది వద్దు, నేను ఇంకా ట్రైల్ వేయలేదు, అయినా నాకు అది పెద్దగా నచ్చలేదు అని చెప్పింది క్రాంతి. ఇది నీకు కొంటున్నా అని ఎవరు చెప్పారు, జస్ట్ షడప్ అని చెప్పి ఆ ప్యాకెట్ తీసుకొని బయటికి నడిచాడు షణ్ముఖ్. ఈలోపే అతనికి సహస్ర గుర్తుకు వచ్చి తనకెలా ఉందో ఏమో, ఫస్ట్ టైం ఈ చంద్రమౌళి సార్ మీద కోపం వస్తుంది. అసలు ఆయన ఈ కండిషన్ ఎందుకు పెట్టారో ఏమో, ఈ క్రాంతి లాంటి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలి చా అని మనసులో తిట్టుకుంటూ ఏదో ఆలోచన వచ్చి క్రాంతి వైపు తిరిగాడు షణ్ముఖ్. అతన్ని చూసి ఏమైంది, ఎందుకలా చూస్తున్నావు అని అడిగింది క్రాంతి. ఇప్పుడు ఒకవేళ నీకు నేను ప్రాపర్టీస్, కంపెనీ, మనీ అన్నీ నీకు ఇచ్చేస్తే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా అని అడిగాడు షణ్ముఖ్. ఆ ప్రశ్న విన్న క్రాంతి షాక్ అయింది. అతని డబ్బు, ప్రాపర్టీ అవన్నీ చూసి టెంప్ట్ అయింది, కానీ దాన్ని పైకి కనిపించనివ్వకుండా, డబ్బుతో నా ప్రేమను కొనాలని చూస్తున్నావా సిద్ధు, నీకు ఇంత ఆస్తి ఉన్నా ఏమున్నా సరే నేను అవన్నీ పట్టించుకోను, నాకు నీ ప్రేమ మాత్రమే కావాలి. ఒకవేళ నీకు నేను ఇష్టం లేదంటే చెప్పు, తలదించుకొని ఇక నుంచి వెళ్ళిపోతాను, కానీ మన ప్రేమకు ప్రతిరూపంగా నా కడుపులో పెరిగే బిడ్డను మాత్రం పెంచుకుంటాను అని ఎమోషనల్గా చెప్పింది క్రాంతి. అవన్నీ విన్న షణ్ముఖ్ షాక్ అయ్యాడు. అతను క్రాంతి నుంచి ఇలాంటి సమాధానం అసలు ఊహించలేదు. ఆమె కళ్ళల్లోకి కాసేపు చూసి, నీ మెంటాలిటీ ఏంటో తెలిసి కూడా నేను నీ మాటలు ఎందుకు నమ్ముతాను అనుకున్నావు క్రాంతి, నువ్వు ఇదంతా సహస్రను బాధ పెట్టడానికి, తన లైఫ్ను కష్టాలమయం చేయడానికే చేస్తున్నావని నాకు తెలుసు అని మనసులో అనుకొని సహస్ర విషయంలో ఏం చేయాలా అని ఆలోచనలో పడ్డాడు షణ్ముఖ్. నిజానికి ఆ రోజు ఉదయం అతను నిద్ర లేచేసరికి సహస్ర అతన్ని ఎంతో గాఢంగా హత్తుకొని పడుకుంది. ఆమెను దగ్గరికి తీసుకునే లోపే క్రాంతి నుంచి కాల్ రావడంతో హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ చూపించి ఆ బేబీకి కారణం తనే అని చెప్పింది. కానీ ప్రస్తుతం షణ్ముఖ్ ఆలోచన మాత్రం సహస్ర దగ్గరే ఆగిపోయింది. షణ్ముఖ్ ఇప్పుడు ఏం చేస్తాడు, అతను నిజంగా సహస్రకు ప్రపోజ్ చేస్తాడా, క్రాంతి నెక్స్ట్ విజిట్ ప్లాన్ ఏంటి, సహస్రను ఏం చేస్తుంది, సుశాంత్ సహస్రల మధ్య బాండింగ్ ఎక్కడి వరకు వెళ్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినేయండి.